హాయ్ జేసీలా. హాయ్, బాగున్నావా? ఏంటి నా ఆఫీస్ రాలేదు? ఊరెళ్ళాను. ఆహా, తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. అయ్యో, ఎక్స్క్యూజ్ మీ, విల్ యూ ప్లీజ్ కమ్? అందరూ నా వంక అదోలా చూస్తారు, కానీ నీలా కోపంగా ఎవరు చూడలేదు. ఎందుకలా చూసారా అనుకున్నాను. నా బిస్కెట్ ప్యాకెట్ అనుకుని నీ బిస్కెట్ ప్యాకెట్ తినేశాను. సారీ అండి. మీరు ఆకలి మీద ఉన్నారని నేను ఊరుకున్నాను. అవును, టిఫిన్ తెచ్చుకోకుండా బిస్కెట్ ప్యాకెట్ ఎందుకు తెచ్చుకున్నారు? మా ఆవిడేదో వసం చేస్తుంది, అందువల్ల. ఓ ఐ సీ. అవును, మీరు తెచ్చుకోలేదు? మీ వారు వ్రతం చేస్తున్నారా? నేను నాకు ఇంతవరకు వారు లేరు, సారథి లేదు. ఈ బిస్కెట్ ప్యాకెట్ మీకు రిటర్న్ చేస్తే సిల్లీగా ఉంటుంది కదా? మరీ అంత సిల్లిగా ఉండదనుకోండి, కాకపోతే నేను సగం తిన్నానుగా. అయితే ఓ పని చేద్దాం, ఈ బిస్కెట్ ప్యాకెట్ మన ఇద్దరం కలిసి తిందాం. ఇప్పుడు కాదు, రేపు లంచ్ అవర్ లో. ఓకే. హలో, ఇంతకీ మీ పేరు చెప్పలేదు? నా పేరులో మొదటి 2 అక్షరాలు నావి, ఎందుకంటే గెలుపు తప్ప ఓటమి తెలీదు. ఇక చివరి 2 అక్షరాలు నావి కావు, వాటి మీద నాకు నమ్మకం లేదు. అది నా పేరు. ఏమండి, పేరు అడిగితే ఎవరైనా ఇలా చెప్తారా? పేరు చెప్తారు, కానీ నేను వేరు. నేను పేరు చెప్పలేదుగా, ఎందుకంటే రేపు మీరు నన్ను కలిసే వరకు నా గురించి ఆలోచించాలి, అందుకే. మీ పేరు తెలిసిపోయింది. ఏంటి? మీ పేరులో మొదటి 2 అక్షరాలు జయ కదూ, చివరి 2 అక్షరాల మీద మీకు నమ్మకం లేదన్నారు. కొంప తీసి శీలం కాదు కదా? జయ ప్లస్ శీల ఈజ్ ఈక్వల్ టు జయశీలం. జయశీలం కాదండి, జయశీల. ఏమంటే నాకు మీలాగే ఆ చివరి 2 అక్షరాల మీద నమ్మకం లేదండి. అలాగా? రేపు మధ్యాహ్నం ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, మన ఊరికి వచ్చాడు, మన వాడైపోయాడు. మచ్చలేని చంద్రుడు మంచితో